వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రంపచోడవరంలో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. మత్స్యకార రైతులకు పరికరాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం పట్ల చిత్తశుద్దితో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో ఇప్పటి వరకు జిల్లాకు 4,000 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి సంక్షేమం చేయాలో దానికి మించినటువంటి సంక్షేమాన్ని మనకు అందించారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. పోలవరంలో నిర్వాసులైన వారు, అదేవిధంగా రంపచోడవరం ప్రజలు పాడేరు వెళ్లాలంటే నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారని గుర్తించి నేడు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేసి ఈ అదృష్టాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించడం వల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది, గిరిజనులకి మేము పక్కాగా అండగా ఉంటాము. నా పేరు పొడియం తేజేశ్వరి, మాది శ్రీగంధ్రపాడు గ్రామం, రంపచోడవరం మండలం అండి. మా గ్రూప్ పేరు దైవకృప అండి, ఎస్ఎస్జి. మాకు విడివిక సహాయంతో మేము జీడిపప్పును తయారు చేస్తున్నామండి. ఇక్కడ మాకు 30 మందిని రోజుకు ఉపాధి పొందుతున్నామండి. కాకపోతే మా ప్రోడక్ట్కి ఇప్పటి వరకు ఎక్కడ అమ్ముకోవాలో ఎలాగ అమ్ముకోవాలో తెలియదు. కానీ ఈసారి ప్రభుత్వం మాకు మా ప్రోడక్ట్ గుర్తింపు ఇచ్చిందండి. గుర్తింపు ఇచ్చి అమ్ముకోవడానికి మాకు వీలుగా చేసిందండి. అందుకు మేము ఏపీ సీఎం గారు మాకు అంత చాలా థ్యాంక్స్ అండి.